నెల్లూరు అరుణాచలం వీధిలో గణేష్ మిత్ర మండలి 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పవిత్ర నదీ జలాలతో శుద్ధి చేసి కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది 18 అడుగుల భారీ విగ్రహంతో 9 రోజుల పాటు వేడుకలు జరపనుండగా 3 రోజుల పాటు అన్నదానం, నాటకాలు, పండరి భజన, పాటల కచేరీ, ఉట్టి మహోత్సవం మరియు లడ్డూ వేలం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ మిమిత్ర మండలి కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అరుణాచలం వీధి గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో 26 సంవత్సరాలుగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు అందరికీ స్వాగతం. ఈ సంవత్సరం 26వ సంవత్సరంలోకి మేము అడుగు పెడుతున్నాం. ఈ రోజు ముఖ్యంగా మేము ఎంతో పవిత్రంగా భావించే కర్ర పూజ జరుపుతున్నాం. మేము 25 సంవత్సరాలుగా కర్ర పూజను ఎంతో ప్రత్యేకంగా జరపడం జరుగుతుంది. దేశంలో ఉండే వివిధ జీవనదుల నుంచి జలాలను తెప్పించి ఆ కర్రని శుద్ధి చేసి మా స్వామివారికి మేము పెట్టుకునే విన్నపంగా ఈ కర్ర పూజను భావిస్తాం. ఎందుకంటే పండగ జరుగుతున్నప్పటి నుంచి రేపు 4వ తేదీ స్వామివారు మా వీధికి వచ్చిన దగ్గర నుంచి 200 మంది కళాకారులు స్వామివారి కోసం కష్టపడడం జరుగుతుంది. వాళ్ళ ప్రాణాలకు కానీ కమిటీలో ఉండే సభ్యులకు కానీ ఎటువంటి హాని కలగకుండా ఉండాలని స్వామివారికి మేము పెట్టుకునే ఒక విన్నపంగా ఈ కర్ర పూజను మేము భావిస్తాము. అలాగే ఈ సంవత్సరం ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత పెద్ద విగ్రహం ఈ సంవత్సరం తీసుకురాబోతున్నాము. 18 అడుగులు దాదాపు. సో వరుసగా మొత్తం 9 రోజులు ఈ సంవత్సరం జరగబోతుంది. వరుసగా 3 రోజులు 4000 మంది పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 5వ రోజు పెద్దవారి కోసం నాటక ప్రదర్శన జరుగుతుంది. 6వ రోజు పండరి భజన, 7వ రోజు సుస్వర ఆర్కెస్ట్రా వాళ్ళచే పాట కచేరీ జరుగుతుంది. 9వ రోజు అత్యంత విశిష్టమైన స్వామివారికి అలంకరించిన డబ్బుల మాల, స్వామివారికి నైవేద్యం ఇచ్చిన లడ్డు వేలం వేయడం జరుగుతుంది. దానికి మా అరుణాచలం వీధి ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుండి ఎంతోమంది వస్తారు. దేశ విదేశాలకు కూడా ఆ నోట్లు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 9వ రోజు 22వ తారీఖు ఊరేగింపు రోజు అరుణాచలం వీధి గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగే నిమజ్జనోత్సవంలో స్వామివారికి అలంకరించిన మాల, స్వామివారికి నైవేద్యం ఇచ్చిన లడ్డు వేలం వేయడం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ విచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొని మా అరుణాచలం వీధి గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.